హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఈషు క్రియేషన్స్. ఈ వీడియో ఒక ట్యుటోరియల్, అది కూడా ఒక తులిప్ కిచెన్ ట్యుటోరియల్. వీడియోలో మనం ఈ తులిప్ కిచెన్ ఎట్లా చేయాలో నేర్చుకుందాం. అంటే మన వీడియోలో కావాల్సింది పింక్ యాన్, బికాజ్ మనం పింక్ తులిప్ చేస్తున్నాం కాబట్టి, అండ్ గ్రీన్ యాన్ అండ్ 1.75. సారీ, ఇది నేను చాలా ఎక్కువగా యూజ్ చేయడం వల్ల దీని మీద ఇదంతా పోయింది. ఇది 1.75 mm హుక్ అండ్ నీడిల్స్ and little bit of fiber fill. ఫస్ట్ అయితే ఇట్లా మ్యాజిక్ మన 2 ఫింగర్స్ ఉంటాయి కదా, ఈ 2 ఫింగర్స్కి ఇలా ఇలా పట్టుకోండి. ఇలా థంబ్తో ఇలా పట్టుకునేసి ఇలా ఒక రౌండ్ చుట్టుకొని ఇక్కడికి తెచ్చుకోవాలి. సో ఇది మనం సెకండ్ రౌండ్, ఈ ఎండ్ ఆఫ్ థ్రెడ్ ఉంటుంది కదా, దీన్ని ఇలా దీని కింద నుండి పాస్ చేసుకొని తీసుకొని రావాలి. ఇలా తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని సెక్యూర్ చేసుకోవడానికి ఇలా ఒక యాన్ ఓవర్ చేసుకొని పుల్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ మ్యాజిక్ రింగ్లో మనం ఒక 6 సింగిల్ క్రోషెస్ వేసుకుందాం. ఇట్లా మ్యాజిక్ రింగ్ లోపల నుండి మన నీడిల్ హుక్ తీసుకొచ్చుకొని యాన్ ఓవర్ చేసుకొని ఇట్లా సింగిల్ క్రోషే వేసుకోవాలి. ఇలా మ్యాజిక్ రింగ్ ఉంది కదా, దీని లోపల నుండి మనం తీసుకొచ్చుకొని సింగిల్ క్రోషే. మనకి 6 సింగిల్ క్రోషే ఉన్నాయి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ థ్రెడ్ని పట్టుకొని మనం లాగామంటే మ్యాజిక్ రింగ్ అయితే క్లోజ్ అవుతుంది. గ్యాప్ లేకుండా ఫుల్గా లాగేసుకోండి. అండ్ ఇప్పుడు మనది ఇది ఫస్ట్ స్టిచ్. ఈ స్టిచ్లోకి మనం క్రోషే హుక్ని తీసుకొని వెళ్ళి ఒక స్లిప్ స్టిచ్ వేసుకొని ఇట్లా ఈ 2 ఎండ్స్లో నుంచి, అండ్ మనం దీన్ని ఏమి ఇంక్లూడ్ చేసుకోవద్దు. ఫైనల్గా ఒక స్టెమ్ని దీనికి అటాచ్ చేసేటప్పుడు ఈ ఎండ్ అనేది మనకైతే యూజ్ అవుతుంది. సో మనం ఇది ఇంక్లూడ్ చేసుకోకుండా స్టిచ్చెస్లో వీవింగ్ చేసుకోకుండా కంటిన్యూ అవుద్దాం. స్లిప్ స్టిచ్ వేసుకొని 1 చైన్. దీంతో ఒక రౌండ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఫస్ట్ రౌండ్ ఫినిష్ అయిపోయింది. సెకండ్ రౌండ్ ఏం చేద్దామంటే, మనకి ఇప్పుడు 6 స్టిచ్చెస్ ఉన్నాయి కదా ఫస్ట్ దాంట్లో, ఆ ఈచ్ స్టిచ్లో 2 సింగిల్ క్రోషే అయితే వేసుకుందాం. సో ఇది ఫస్ట్ స్టిచ్ కదా, స్లిప్ స్టిచ్ వేసుకున్నాము. 1 2. అలా ఈచ్ అండ్ ఎవ్రీ స్టిచ్లో మనం సింగిల్ క్రోషే అయితే 2 సింగిల్ క్రోషే వేసుకుందాం. 1. సెకండ్ రౌండ్లో ఫస్ట్ స్టిచ్ ఇది కాబట్టి ఫస్ట్ స్టిచ్, ఈ స్టిచ్లోకి మళ్ళీ ఒక స్లిప్ స్టిచ్ అండ్ చైన్ 1 వేసుకుందాం. సో దాంతో మనకి రౌండ్ 2 అయితే ఫినిష్ అయిపోతుంది. అండ్ థర్డ్ రౌండ్కి వచ్చేసి ఈ ఫస్ట్ స్టిచ్లో 1 సింగిల్ క్రోషే, దీంట్లో 2 సింగిల్ క్రోషే, 1 సింగిల్ క్రోషే, 2 సింగిల్ క్రోషే. అట్లా ఈచ్ స్టిచ్లో ఒక సెట్ అయితే నేను చూసి చూపిస్తాను. ఫస్ట్ స్టిచ్లో 1 సింగిల్ క్రోషే అండ్ నెక్స్ట్ స్టిచ్లో 2 సింగిల్ క్రోషే. సేమ్ ఇట్లానే 1 సింగిల్ క్రోషే అండ్ ఈ స్టిచ్లో 2 సింగిల్ క్రోషే. ఇలా రో అంతా ఫినిష్ చేసుకుందాం. థర్డ్ రౌండ్ కూడా ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం 2 స్టిచ్చెస్లో 1 సింగిల్ క్రోషే అండ్ థర్డ్ స్టిచ్లో వచ్చేసి మనం 2 సింగిల్ క్రోషే, దాంట్లో వచ్చేసి 2 సింగిల్ క్రోషే వేసుకుందాం. 1 2 అండ్ ఈ స్టిచ్లో మనం 2 సింగిల్ క్రోషే వేసుకుందాం. 1 అగైన్ 2 1 2. ఇప్పుడు ఈ స్టిచ్లో మళ్ళీ 2 సింగిల్ క్రోషే, సేమ్ స్టిచ్లో 2 సింగిల్ క్రోషే, ఇంక్రీజ్ స్టిచ్ అంటారు కదా అది. సో ఇట్లా మళ్ళీ మొత్తం చేసుకొని 1 చైన్ చేసేసాను. రో అయితే క్లోజ్ చేసేసాను రౌండ్ 4ని. అండ్ రౌండ్ 5 వచ్చేసి మనం ఎస్సీ అరౌండ్ ఆల్ ద స్టిచ్చెస్, అంటే ఈచ్ 1 స్టిచ్లో ఒక్కొక్క ఎస్సీ అయితే వేసుకోవాలి. ఎస్సీ అంటే సింగిల్ క్రోషే.
ఇలా ఎవ్రీ స్టిచ్లో 1 సింగిల్ క్రోషే వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకోవాలి. అరౌండ్ 5 to 11 ఆల్మోస్ట్ ఒక 7 రోస్ సింగిల్ స్టిచ్ మాత్రమే వేసుకునేస్తాం అన్ని స్టిచెస్లో. ఇలా 7 రోస్ ఫినిష్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఫస్ట్ స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేసుకొని 1 చైన్ చేసుకొని కొంచెం లాంగ్ టైల్ తోటి కట్ చేసుకుందాం. ఇలా మనం ఇంకొకటి 2 చేసుకోవాలి. ఇవి మేక్ 2 ఆఫ్ దీస్ 2 తులిప్ పార్ట్స్. నెక్స్ట్ లీఫ్ చేద్దాము. లీఫ్ కోసం నేనైతే గ్రీన్ హ్యాండ్ యూస్ చేస్తున్నాను. సో దీనికోసం మనం ఫస్ట్ స్లిప్ నాట్ వేసుకోవాలి. ఇది ఉంది కదా, స్లిప్ నాట్ ఇట్లా తెచ్చుకొని దీని లోపల నుంచి మనం థ్రెడ్ పాస్ చేసుకోవాలి. ఇలా చేస్తే స్లిప్ నాట్ అయిపోతుంది. దీంట్లోకి మనం హుక్ని ఇన్సర్ట్ చేసుకునేసి చైన్ 60 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఇలా 16 చైన్స్ అయితే వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఒక చైన్ని స్కిప్ చేసేసేయాలి. హుక్ దగ్గర నుండి ఉండే ఫస్ట్ చైన్ని స్కిప్ చేసేసుకొని నెక్స్ట్ చైన్లో మనం ఒక సింగిల్ క్రోషే అండ్ దాని తర్వాత 1 హాఫ్ డబల్ క్రోషే. హాఫ్ డబల్ క్రోషే అంటే ఇలా 3 దాంట్లో నుంచి పాస్ చేసుకోవాలి. అండ్ 3 డబల్ క్రోషే నెక్స్ట్ 3 స్టిచెస్లో 1 డబల్ క్రోషే వేసుకోవాలి. 1 2 ఇది కాదు ఇది 3 డబల్ క్రోషే వేసుకోవాలి నెక్స్ట్ 3 స్టిచెస్లో. నెక్స్ట్ మళ్ళీ 1 హాఫ్ డబల్ క్రోషే అండ్ నెక్స్ట్ 1 సింగిల్ క్రోషే అండ్ నెక్స్ట్ ఎస్ఎల్ఎస్టి అంటే స్లిప్ స్టిచ్. ఇలా స్లిప్ స్టిచ్ వేసుకొని మళ్ళీ నెక్స్ట్ సేమ్ ఇట్లానే 1 సింగిల్ క్రోషే 1 హాఫ్ డబల్ క్రోషే 3 డబల్ క్రోషేస్ 1 2 3 double crochets and again 1 half double crochet and 1 single crochet. నెక్స్ట్ సేమ్ ఇట్లా చేశారు కదా, ఇలానే ఆపోజిట్ సైడ్ చేయాలి. సేమ్ ఇట్లా ఇంక్లూడ్ చేసుకొని 1 సింగిల్ క్రోషే. మనం ఇది చేసేటప్పుడు ఇది వీవింగ్ చేసుకునే అవసరం లేకుండా దీన్ని మనం ఇంక్లూడ్ చేసుకుంటూ వద్దాం. డబుల్ క్రోషే అండ్ నెక్స్ట్ 3 డీసీస్ 1 2 3. నెక్స్ట్ ఇది స్కిప్ చేసేద్దాము, ఇంకా వీవింగ్ అయిపోయింది. నెక్స్ట్ 1 హాఫ్ డబుల్ క్రోషే 1 సింగిల్ క్రోషే 1 స్లిప్ స్టిచ్ అగైన్ మళ్ళీ 1 సింగిల్ క్రోషే హాఫ్ డబుల్ క్రోషే 1 సింగిల్ క్రోషే 1 హాఫ్ డబుల్ క్రోషే 3 డబుల్ క్రోషేస్ 1 2 3 నెక్స్ట్ 1 హాఫ్ డబుల్ క్రోషే నెక్స్ట్ 1 సింగిల్ క్రోషే. ఇలా ఫినిష్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఫస్ట్ స్టిచ్ ఉంటుంది కదా, స్టార్టింగ్ స్టిచ్, దాంట్లోకి ఒక స్లిప్ స్టిచ్ వేసుకొని కట్ ఆఫ్ చేసుకుందాం. అండ్ స్లిప్ స్టిచ్ చైన్ 1 కట్ చేసుకునేద్దాము. ఇవన్నీ వీవింగ్ చేసుకుందాం. నీడిల్ తీసుకోండి, బ్లంట్ నీడిల్ ఉండాలి.
ఈవెన్ చేసుకుని చైన్ 40 స్లిప్ స్టిచ్ వేసుకునేసి స్లిప్ స్టిచ్ చైన్ 40 1 2 3 4 5 6 7 18 19 20 21 20 38 39 40 1 స్టిచ్ ఎక్స్ట్రా వేసుకోండి. కట్ చేసుకునేసేయండి. నెక్స్ట్ ఇలా టైట్ చేస్తే లాగేస్తే ఆ 1 ఎక్స్ట్రా చైన్ అయితే స్టిచ్ టైట్ అయిపోతుంది. సో ఇలా వన్ చైన్ నీడిల్లోకి ఎక్కించుకునేసేయండి. నీడిల్లోకి ఎక్కించుకునేసి ఈ లీఫ్ పార్ట్లో మనం ఎస్ఎల్ఎస్టీ వేసుకునే స్టిచ్ ఉంటుంది కదా, ఇది మిడిల్ స్టిచ్, దిస్ వన్ అండ్ ఇది. అగైన్ మళ్ళీ ఇది కూడా తీసుకొని నీడిలోకి ఎంటర్ చేసుకో. వీటిని మనం తులిప్స్లోకి కట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎక్కించుకునేసి మన తులిప్స్ ఉన్నాయి కదా, ఈ తులిప్స్ని ఇలా ఇన్సైడ్ అవుట్ చేసుకునేసేయండి. ఈజీ అవుతుంది. ఇలా ఇన్సైడ్ అవుట్ చేసుకునేసి దీని స్టార్టింగ్ స్టిచ్ ఉంటుంది కదా, మ్యాజిక్ రింగ్ ఉంది కదా, ఆ మ్యాజిక్ రింగ్లో నుంచి పాస్ చేసుకోవాలి. ఇలా తెచ్చుకునేసి ఇక్కడ స్టార్టింగ్లో మనం మ్యాజిక్ రింగ్కి మిగిలిపోయిన థ్రెడ్ ఉంటుంది కదా, దాంతో ఇట్లా టై చేసుకునేసేయాలి. అగైన్ మళ్ళీ నార్మల్ సైడ్ తిప్పుకునేసి ఈ థ్రెడ్స్ లోపల దాచేసేయండి. అండ్ దీంట్లోకి మనం కొంచెం ఫైబర్ ఫిల్ పెట్టుకునేద్దాము. ఫైబర్ ఫిల్ పెట్టుకునేసి మనం యాక్చువల్లీ 24 స్టిచ్చెస్ ఉన్నాయి కదా మనకి, ఈ రోలో 24 స్టిచ్చెస్ ఉన్నాయి. సో ఈచ్ స్టిచ్ 6 స్టిచ్చెస్ గ్యాప్ తోటి ఉండాలి మనం ఇన్సర్ట్ చేసుకునేది తులిప్కి ఫామ్ చేయడానికి. సో ఇలా మనం థ్రెడ్కి నీడిల్ ఎక్కించేసుకొని ఇట్లా మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు 12th స్టిచ్, ఈ 12th స్టిచ్లోకి మనం ఎంటర్ చేసుకునేసేయాలి థ్రెడ్ని. ఇలా మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ 12th స్టిచ్లోకి ఇలా కావాలంటే ఇలా చేసుకునేస్తే మీకు ఫుల్ టైట్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆపోజిట్ సైడ్ ఇలా ఒక స్టిచ్లోకి ఎంటర్ చేసుకొని ఈ స్టిచ్లోకి ఎంటర్ చేసుకుని మళ్ళీ ఇందులో నుండి పాస్ చేయాలి. మిడిల్ దాంట్లో నుంచి పాస్ చేసుకుంటూ ఆపోజిట్ సైడ్లో ఉన్న స్టిచ్లోకి ఎంటర్ అవ్వాలి. మళ్ళీ సో మన తులిప్ అయితే ఇట్లా ఫామ్ అవుతుంది. ఇలా ఇన్సర్ట్ చేసుకుని ఎక్కడో ఒక పార్ట్లోకి వీవింగ్ చేసుకునేసేయండి. ఓకే, ఇప్పుడు ఇది కట్ చేసుకునేసేయండి. సో ఇలా ఆపోజిట్ సైడ్లో కూడా ఇంకొక తులిప్ని కూడా టై చేసేసేయండి. సో ఫైనల్లీ మనకి 2 టై చేసుకున్న తర్వాత తులిప్ కిచెన్ అయితే ఇట్లా టర్న్ అవుట్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ my video. If you like this tutorial, please like, share and subscribe to my channel. Thank you guys.